టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనమైతే ఎస్కోట దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ నైట్ అక్కడైతే మనం స్టే చేస్తాము క్యాంపింగ్ వేసి నేను చాలా డేస్ అయిన తర్వాత. అండ్ ఇప్పుడైతే మనం 4 వెహికల్స్ మీద వెళ్తున్నాం, 7 మెంబర్స్. అండ్ ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని అయితే మనం స్టార్ట్ అయ్యామా. నేనైతే హాఫ్ ట్యాంక్ కొట్టించాను. లంచ్ కూడా చేసాము ఇక్కడ. ఫుడ్ అయితే ఫ్రై బిర్యానీ అయితే బాగుంది. సో తిన్నాం అందరం ఫ్రై బిర్యానీ. దమ్ ఒకటి చెప్పాం కానీ అంతగా టేస్ట్ బాగాలేదు. రైస్ అయితే అంతా ఒకటే కానీ సపరేట్గా కర్రీ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా తినకుండా తినొచ్చు ఇక్కడ ఎస్కోట జంక్షన్లో. ఇది మాకు 7 మెంబర్స్కి 1500 అయింది. నా సైడ్ అవ్వా. ఇప్పుడే మనం ఎస్కోట దాటేసి దగ్గరికి వచ్చాము. అండ్ ఇప్పుడే ఫోటోషూట్ కూడా అయింది. అండ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గర ఆగేస్తున్నారు మా వాళ్ళు. అరకులో అయితే ఫుల్ వర్షం పడిపోతుంది. అండ్ గోపుర వీల్ అయితే కనిపించదు కానీ నార్మల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. అండ్ అక్కడైతే చెట్లప్పుడు ఉంటుంది గుడి. అండ్ ఇప్పుడైతే మనం శివుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ముందు ఎక్కడికి వచ్చి ఆగిపోయాం కదా.
అండ్ ఇప్పుడే కాశీపట్నం టెంపుల్ కూడా వెళ్ళిపోయాము. అండ్ ఇలాగ వెళ్తే వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్తాము. వర్షం అయితే ఎప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫాగ్ చూడండి, మొత్తం వర్షం చాలా గట్టి పడుతుంది అటువైపు. మనమైతే తడిసిపోతున్నాం. సో నా లెదర్ జాకెట్ వాటర్ ప్రూఫ్ ప్రాబ్లం లేదు, కానీ ఫ్యాంట్ ఒకటి తడిసిపోద్ది. ఏదో మేనేజ్ చేసుకోవాలా. వండాకే కదా, అందుకని సార్ ఏమి తాగలేదు మనం. థింగ్ కాశీపట్నం దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చాము. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి దిగుతున్నాం. మనం కిందకి వెళ్తున్నాం. చెల్లిపోదాం. అండ్ ఇప్పుడే మనం వాటర్ ఫాల్స్ కూడా చూసి వస్తాము. అండ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తాం క్యాంపింగ్ స్పాట్ వేయడానికి. అండ్ ఇప్పుడే మనం ఒక విలేజ్ కూడా వచ్చాము, అన్నారపురం వంటిది. టెంపుల్ పైకా పైన రూమ్స్ కూడా ఉన్నాయి, గెస్ట్ హౌసెస్. వైల్డ్ హిల్ క్లైమేట్ ఇలా ఉందని ఏదో సీనరీ గీసినట్టే.
క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇవైతే ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి. వాటర్ ఫాల్స్ కూడా అలాగే ఉంది, వ్యూ పాయింట్ కూడా ఎలాగే ఉంది. అండ్ ఇంక పైకి టాప్ వెళ్ళాక ఇంకెలా ఉంటుందో. అబ్బబ్బబ్బా, ఇక్కడ సిగ్నల్ టవర్. ఫైనల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. క్లైమేట్ చూడండి, సూపర్గా ఉంది. మరి ఎర్లీ మార్నింగ్కి ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ క్యాంపింగ్ ఎవరైనా వేసుకుంటే మాత్రం గుడి దగ్గరలో అయితే అంత మంచి స్పాట్ అయితే ఏం లేదు. సో బ్యాక్ కింద మనం వచ్చినప్పుడు ఒక 1 km రేంజ్లోనే 1 స్పాట్ చూసాను. సో అక్కడ చూద్దాము, అక్కడ టెంట్ క్యాంపింగ్ వేయడానికి. ఇంకా మా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. క్యాంపింగ్ వేయడానికి స్పాట్ లేదు అక్కడ. సో అక్కడ వెనకద ముందకల వ్యూ ఉంది కదా, అక్కడ ట్రై చేద్దాం. అక్కడ ఏదో ఏట్లేదు, వేసిన బొక్కే. టెంపుల్ పక్కనే చిన్న ప్లేస్ ఉంది అంతే. టైం వేస్ట్, టైం లేదు. ఈ పక్కన ఉందిరా వ్యూ. ఎక్కడ దగ్గర పైకి, ఇంకా పైకి 2 km 2 km. టెంట్ వేయాలరా. అండ్ ఇప్పుడైతే మనం క్యాంపింగ్ స్పాట్ అయితే ఆగాము. అండ్ అక్కడ టెంపుల్ దగ్గర అయితే క్యాంపింగ్ అయితే అంత ఇంట్రెస్టింగ్ లేదు, ఎందుకంటే చుట్టూ కూడా ఉంది, చుట్టూ చెట్లు ఉన్న వ్యూ పాయింట్ అనేది కనిపించదు. సో అక్కడ ఉండి వేస్ట్ అని చెప్పేసి కొంచెం బ్యాక్ 2 km అయితే వెనక్కి వచ్చాము. అండ్ ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. అండ్ మార్నింగ్ అయితే చూద్దాం మళ్ళీ ఇంకెలా ఉంటుందో. మిగిలింది సన్ రైజ్ అయితే ఇటు వస్తుంది. సో అందుకని చెప్పి నేను 2 km కిందకు వచ్చి మా ఫ్రెండ్స్ అందరు లంచ్కి వెళ్ళారు. అండ్ ఇంకో ఇద్దరు పైకి వెళ్ళారు చూడడానికి. ఇప్పుడు వాళ్ళు వస్తే పైన అక్కడ టెంట్ వేసుకుంటుంటాం. మార్నింగ్ క్లియర్గా ఇంకా చూపిస్తాను.